అరుణాచల శివ అరుణాచలంలో ప్రథమంగా ఏర్పడిన అగ్నిలింగము. ఈ అగ్నిలింగము భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో 260 కోట్ల క్రితమే ఉన్నది. ఈ అరుణాచలం తిరుమన్నమలై అనే జిల్లాలో ఉంది. అన్నామలై ఆలయంలో ఉంది. ఇక్కడ శివుడు అరుణాచలేశ్వరుడు అంటారు. అన్నామలైగా పూజించబడతాడు. కొండపై స్వయంగా వెలిశాడు. అగ్ని పర్వతాన్ని పరమశివుడు స్వరూపంగా కొలుస్తాము. ఈ కొండ చుట్టూ ఎత్తైన తీర్థాలు, ఆలయాలు, ఎత్తైన గోపురాలున్నాయి. మానవ మేధస్సుకు అందకుండా ఎన్నో రహస్యాలున్నాయి. లక్షలాది మంది గిరిప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. కృతయుగంలో అగ్నిలింగమని, త్రేతాయుగంలో స్వర్ణగిరి అని పిలుస్తారు. ఈ అరుణాచలంలో ఒక ఆత్మ చిలక రూపంలో సంచరిస్తూనే ఉంటుంది. అసలు ఈ ఆత్మ అరుణాచలంలో ఎందుకు ఉన్నది? ఆనంద పురాణం ప్రకారము బ్రహ్మదేవుడికి, మహావిష్ణుమూర్తికి ఎవరు గొప్ప అనే సంశయం వస్తుంది. అందుకుగాను బ్రహ్మదేవుడు నేనే గొప్ప, నేను ప్రపంచాన్ని సృష్టించాను, అందుకు నేను కారణము, కాబట్టి నేనే గొప్ప అని బ్రహ్మదేవుడు అంటాడు. స్థితికారకుడిని నేను కాబట్టి నేనే గొప్ప అని మహావిష్ణువు చెప్తారు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై వారిద్దరికీ శివలింగం యొక్క ఆది అంతమును చూడమని ప్రశ్నిస్తారన్నమాట. అప్పుడు వాళ్ళిద్దరూ శివలింగం యొక్క ఆది అంతాన్ని కనుక్కోలేకపోతారు. తూర్పు వైపు ఉన్న ప్రధాన ద్వారము శ్రీకృష్ణదేవరాయలు నిర్మించింది కాబట్టి అరుణాచలంలో ఇదే ప్రధాన ద్వారము. తమిళనాడులోని రెండో అతిపెద్ద ఎత్తైన రాజగోపురం ఉన్న ద్వారాన్ని అమ్మన్ అనే మహిళ నిర్మించారు. వీరబల్లాళుడు మహా శివభక్తుడు. పరన్ని మరమ్మతులు చేయించి ఆయన కూడా ఒక గోపురాన్ని సరిచేపిస్తాడు. వల్ల ఎంతో చింతించేవాడు. ఒకరోజు శివుడు స్వయంగా జంగమదేవరుగా వేషాన్ని ధరించి బల్లాళ మహారాజు దగ్గరికి వెళ్తారు. అయితే శివుడు దేవదాసీలు కావాలని అడుగుతాడు. శివుడు దేవదాసిగా వెళ్ళటానికి బల్లాళ మహారాజు రెండవ భార్య ఒప్పుకుంటుంది. మారు వేషంలో ఉన్న శివుడు పసిపిల్లవాడిగా మారిపోతాడు. అయితే శివుడు బల్లాళ మహారాజు యొక్క భక్తిని మెచ్చుకొని నీ అంత్యకాలంలో నేను నీకు అంత్యక్రియలు చేస్తానని పరమ శివుడు ఆ శరీర బాణంతో పలుకుతాడు. ఆ విధంగా బల్లాళ మహారాజుకి శివుడే స్వయంగా వచ్చి అంత్యక్రియలను నిర్వహిస్తాడు. బల్లాళ మహారాజు మరణించిన తర్వాత స్వామి యొక్క ఉత్సవ విగ్రహాలను తీసుకొని వల్లీకట్టుకి వస్తారు. పరమేశ్వరుడే తన భక్తుడైన బల్లాళ మహారాజుకి ఆబ్దికాన్ని పిండప్రదాన్ని చేస్తారు. మూడో గోపురాన్ని కిలి గోపురము లేక చిలక గోపురం అంటారు. ఇది 15వ శతాబ్దాన్ని నిర్మించారు. అరుణగిరినాథుడు అనే సుబ్రహ్మణ్య స్వామి భక్తుడు. ఆయన ఆడవాళ్ళ మోహంలో పడిపోయి గాలి గోపురం నుంచి కిందకి దూకినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి స్వయంగా అతన్ని చేతులతో పట్టుకొని అతని నాలుక మీద బీజాక్షరాలను రాస్తారు. అప్పటి నుంచి అరుణగిరినాథుడు 16,000 శ్లోకాలు సుబ్రహ్మణ్య స్వామి గురించి రచిస్తారు. ఒకరోజు ప్రౌఢదేవరాయలకి అరుణగిరినాథుకి పోటీ రావటం వల్ల అరుణగిరినాథుడు ఒక శ్లోకాన్ని రచించి స్వయంగా సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యక్షమవుతారు. అందువల్ల ప్రౌఢరాయలకి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం వల్ల వెలుగుకి అతని కళ్ళు పోతాయి. అందువల్ల అరుణగిరినాథుడు